ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా! వన్‌ప్లస్ వాళ్ళది వన్‌ప్లస్ N6 5G అండ్ ఆల్సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గ్యాలక్సీ M47 5G ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చాలా లెంగ్త్‌గా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. సో, వన్‌ప్లస్ ఎన్6 మెయిన్ హైలైట్ ఏందంటే 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అన్నమాట. సో, అది చాలా మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హైలైట్‌లో చూసుకుంటే మాత్రమే మీనాక్ డైమెన్సిటీ 1600 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఏపీఎస్ ప్రాసెసర్ ఉండబోయి 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జర్ అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. వేపర్ కూలింగ్ చెంబర్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇది ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కొన్ని హైలైట్స్. సామ్‌సంగ్ M47 చూసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ మాన్స్టర్ అని పెట్టారు. సో, హైలైట్‌లు ఏందంటే ఇక్కడ ప్రాసెసర్ బాగా వస్తుంది. LPDDR4X RAM, UFS 3.0 స్టోరేజ్, కోర్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్రొడక్షన్, ఇక్కడ కూడా బైపాస్ ఛార్జింగ్‌తో పాటు వస్తుంది. 6 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్గ్రేడేషన్, సెక్యూరిటీ ప్యాచెస్, 120 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుందన్నమాట. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి. నెక్స్ట్ ప్రైస్ చూసుకుందాం. సో, ఫస్ట్ చూసుకుంటే ప్రైస్ వన్‌ప్లస్ వాళ్ళది చూసుకుంటే 22,000 రూపీస్ ఉందన్నమాట. 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్. నేను చూసే కాడికైతే లిమిటెడ్ టైమ్ ఆఫర్ అనేసి ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. సామ్సంగ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ హయ్యర్ వేరియంట్ ఉంది. 8 జీబీ ర్యామ్ వేరియంట్ 33,000 రూపాయలతో పాటు వస్తుంది. 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ అన్నమాట. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. సరే వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అమెజాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. 2 స్మార్ట్ ఫోన్స్ సామ్సంగ్ గాని, వన్‌ప్లస్ అని 2 స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. మీరు అమెజాన్‌లో గాని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో 24,000కి వస్తుంది. ప్లస్ రూ. 1,000 ఏవైతే ఉన్నాయో మీకు బాక్స్ చార్జర్ ఇయ్యరు సామ్సంగ్ వాళ్ళు. సో, అదొకటి కన్సిడర్ చేసుకోండి. 25,000 అనుకోండి. 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది మెయిన్ హైలైట్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్‌కి. అదే వన్‌ప్లస్ చూస్తాం. సో, వన్‌ప్లస్ ఎన్6 వచ్చేసరికి 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదండీ 22,000 ఉంది విత్ చార్జర్ వస్తుంది. సో, చార్జర్ అది అండ్ ఇక్కడ బ్యాటరీ 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ వస్తుంది. అక్కడ బ్యాటరీ కెపాసిటీ చూద్దాం ఎంత వస్తుంది ఏందనేసి అయితే మాత్రం. ఇక్కడ ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎళ్లి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 జీబీ ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేస్తే ఎంత వస్తుందో సో, 6 జీబీ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం రెండిటి కూడా 24,000 ఉంది. ఓకేనా. సో, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్ కాడైతే ప్రాబ్లమ్ ఏం లేదు. సేమ్ ప్రైస్ కేటగిరీతో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ప్రైజెస్ అయితే సేమ్ ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ వేరియంట్‌వి అయితే మీకు తక్కువలో కావాలంటే గిట్లా బేస్ వేరియంట్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ ఉంటది కాబట్టి. మళ్ళా తర్వాత సామ్‌సంగ్ వాళ్ళు బేస్ వేరియంట్ తీసుకొస్తే తెలీదు. సో, ఓన్లీ 6 జీబీ ర్యామ్ వేరియంట్ కంపేర్ చేసుకున్నా సరే కూడా ప్రైస్ అయితే రెండిటిది సేమ్ ఉంది. కానీ సామ్‌సంగ్‌ది ఏందంటే అడిషనల్‌గా ఒక రూ. 1,000 అది పెట్టాల్సొస్తది చార్జర్‌కి. ఆల్రెడీ మీ దగ్గర చార్జర్ ఉంది ప్రాబ్లమ్ లేదు. ఈ 2 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అండ్ ఆల్సో ప్రైస్ కూడా చూసారు కదా! సో, ప్రైస్ గురించి నేనైతే ఒకటే మాట చెప్తా బయ్. ఇక్కడ వన్‌ప్లస్ ఎన్6 ఏదైతే ఉందో మీకు 4 జీబీ ర్యామ్ వేరియంట్ మీకు తక్కువకొస్తుంది. సామ్‌సంగ్‌ది వచ్చేసరికి 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కి వన్‌ప్లస్ ఎన్6 వేరియంట్‌కి 2 మోడల్స్‌లో కూడా 6 జీబీ ర్యామ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ప్రైస్‌కొస్తున్నాయి. కానీ సామ్‌సంగ్ కాడికి వచ్చేసరికైతే మీకు ఎక్స్ట్రా చార్జర్ తీసుకోవాలి. ఆల్రెడీ సామ్‌సంగ్ వాళ్ళ చార్జర్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ ఉండదు మీకు. అదొకటి సామ్‌సంగ్‌లో ఇదొకటి మైనస్ ఉంది. అండ్ ఇక్కడ ప్లస్ అనుకుంటే ఇట్లా లోయర్ వేరియంట్ తీసుకోవచ్చు. కానీ లాంగ్ డ్యూరేషన్‌లో ఇది మీకు సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కొంచెం స్లోగా లాగ్ అయితే కావచ్చనమాట అవి. సో, ఒకసారి ఈ స్పెసిఫికేషన్స్ అవైతే చూసుకొని ఫైనల్‌గా మీ డెసిషన్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. కొన్ని ఫీచర్స్ అక్కడిక్కడ చేంజెస్ ఉన్నాయి. సో, స్పెసిఫికేషన్స్ కంపారిజన్‌కైతే ఎళ్ళిపోదాం. సో, ఇక్కడ వన్‌ప్లస్ వాళ్ళది చూసుకోవచ్చు ఎన్6లా మెయిన్ వెయిట్. సో, పెద్ద బ్యాటరీ కాబట్టి వెయిట్ కూడా ఎక్కువనే ఉంటది. థిక్‌నెస్ కూడా ఎక్కువనే ఉంటది. మిటిగేట్ స్టాండర్డ్‌తో పాటు వస్తుంది. ఫస్ట్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా! సో, సామ్‌సంగ్‌లో వచ్చేసరికి నేను ముందు నుంచే చెప్తున్నా చార్జర్ అయితే రాదు. చార్జర్‌కి సెపరేట్ పైసలు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ డైమెన్షన్స్‌కెళ్ళిపోదాము. స్టోరేజ్, కనెక్టివిటీ ఇక్కడ డైమెన్షన్ చూసుకుంటే వెయిట్ తక్కువొస్తుంది. 206 గ్రామ్స్ వెయిట్, 8.1 థిక్‌నెస్‌తో పాటు వస్తుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డిస్‌ప్లే చూసుకుంటే హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 1570-720 రెజల్యూషన్ 254 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. సామ్‌సంగ్ వాళ్ళది డిస్‌ప్లే చూద్దాం. సో, డిస్‌ప్లే కాడికొచ్చేసరికైతేనేమో ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ 1080 ఇంటూ 2340 రెజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, AMOLED డిస్‌ప్లే. సో, ఇక్కడ మీకు AMOLED డిస్‌ప్లే వస్తది. ఇక్కడ AMOLED డిస్‌ప్లే రావట్లేదు. అండ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తుందన్నమాట. సో, AMOLED కన్నా మీకు బెటర్ వ్యూవింగ్ యాంగిల్ ఉంటది. అది బెటర్‌గా అనిపిస్తది. అక్కడ AMOLED బాగుంది డిస్‌ప్లే పరంగా. కమింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆక్సిజన్ ఓఎస్ 16 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 4 జీబీ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్స్, 8000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. అవి ఇక్కడ చూద్దాం.
సో, ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒక్కసారి అమెజాన్‌లో చెక్ చేస్తే గిట్లా ఒక్కసారి ప్రాసెసర్ గురించి చెక్ చేద్దాం ఒక్కసారి ఇక్కడ. ఇక్కడ కేపబిలిటీస్ హుహు. ఒక్కోసారి ఏమైతదంటే సామ్‌సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌ల ఇన్ఫర్మేషన్ ఉండదు. సో, కాబట్టి ఏందంటే ఇక్కడ నేను వేరే ఇగ వేరే వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి చూసుకోవాల్సొస్తది. అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ నావిగేషన్, కనెక్టివిటీ, ప్రాసెసర్‌కి సంబంధించింది యాహ్! మర్చిపోయినా హైలైట్‌లోనే ఉంది గదా! ఓకే. మర్చిపోయా. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఏ ప్రాసెసర్ మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అనే విషయం మెన్షన్ చేసిర్రు గానీ ఎక్కడ గూడా ఈ పర్టిక్యులర్ ఈ మోడల్ యొక్క ప్రాసెసర్ అనేసి మెన్షన్ చేయలేదు. సో, ఇక్కడ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అనేసైతే అంటారు. సో, కుదిరితే అప్డేట్ జేస్తాను. మీరే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అనేసి 6S ఉండొచ్చు, 6 అని ఉండొచ్చు. కాబట్టి స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 206 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. ఆక్టో కోర్ అనమాట. ఇక్కడ అడిషనల్‌గా ఇంకేముంది బ్యాటరీ. సో, బ్యాటరీ కాడికొచ్చేసరికయితేనేమో ఇక్కడ నేను మెన్షన్ చేసేదేంటంటే 6 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. ఇంతకుముందు మీరు చూసినట్టుగా ఎక్కడో పోయింది డిస్‌ప్లే ఎక్కడనో ఉండే. యాహ్! ఎక్కడనో చూసినబ్బా నేను. కిందికి, కిందికి ఇక్కడ 6 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఛార్జింగ్ 25 అవర్స్ ఛార్జ్ వస్తది. రివర్స్ ఛార్జింగ్ అయితే ఉండదు బై. ఓకేనా? అండ్ ఇక్కడ వీళ్ళేమంటారంటే 60 మంత్స్ ఆఫ్ స్మూత్‌నెస్ 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కే స్మూత్‌నెస్ వస్తుందనేసి పెట్టారు. సామ్‌సంగ్ వాళ్ళు అట్లా ఏం పెట్టలేరు. అండ్ సీమోస్ సెన్సార్ 50 ఎంఎంఎక్స్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 10x జూమ్ 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కి 60 ఎఫ్‌పిఎస్ ఇది ఒక పెద్ద మైనస్ అనుకోవచ్చు. సామ్‌సంగ్ చూసుకుందాం. సో, సామ్‌సంగ్ వాళ్ళది వచ్చేసి కెమెరా కేటగరీకెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే. ఆండ్రాయిడ్ వస్తుంది బై సామ్‌సంగ్ వాళ్ళ వన్ యూఐతో పాటు కూడా వస్తది. ఇక్కడ మర్చిపోయాను ఇక్కడ ఎన్ఎఫ్‌సి కూడా ఉంది. కనెక్టివిటీ గురించి చూద్దాం ఒకటి. కెమెరా కెమెరా కాడికొచ్చేసరికి 50 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ 5 మెగా పిక్సెల్ ఏమంటారు వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా కెమెరా. ఇక్కడ గూడా మీకు 4కే రికార్డింగ్ వస్తుంది. సో, 4కే 30 ఎఫ్‌ఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. డిజిటల్ జూమ్ 10x దాకా డిజిటల్ జూమ్‌తో పాటు వస్తుంది. సో, కెమెరా విషయంలో బానే ఉంది. అది బానే 4కే రికార్డింగ్ ఇస్తుర్రు. అండ్ ఫ్రంట్ 8 మెగా పిక్సెల్ అక్కడ 12 మెగా పిక్సెల్‌తో పాటు కూడా వస్తుందనమాట. ఇక్కడ బాక్స్ గైడ్ డాక్యుమెంట్స్ అవే వస్తున్నాయి కానీ నావిగేషన్ సంబంధించినయి కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు. స్మార్ట్ ఫోన్ వచ్చి చానా రోజులయింది. అఫీషియల్ సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర లేదు భయ్. ఒక్కసారి మనం అమెజాన్‌లో ఒకసారి కంపారిజన్ చేసుకోవాల్సొస్తది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే గిట్ల. ఇక్కడ ఇది డిస్‌ప్లే కనెక్టివిటీ 5G ఫీచర్స్‌తో పాటు వస్తుంది. ఆబ్వియస్‌గా మోస్ట్‌లీ నాకు తెలిసిన కాడికి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఈజీగా వచ్చేస్తది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే. బాక్స్ డీటెయిల్స్ ఇక్కడ నావిగేషన్ చూసుకుంటే గ్లోనోస్, జీపీఎస్, గ్యాలక్సీ క్విజెస్‌తో పాటు వస్తుంది. సామ్‌సంగ్ వాళ్ళది కూడా అంతే భయ్. ఆహ్, నావిగేషన్‌కి సంబంధించింది ఎక్కడుంది? ఓకే. ఇక్కడ నావిగేషన్‌కి బ్యాటరీ సెన్సార్స్ ఇక్కడ కూడా నావిగేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, ఇది కూడా మనం అదే పని చేయాల్సొస్తది. సో, అమెజాన్‌లోకెళ్ళేసి చెక్ చేసుకోవడమే. నావిగేషన్‌కి సంబంధించి. సో, బైడ్యూస్ గ్లోనస్ జీపీఎస్ గ్యాలరీస్‌తో పాటు కూడా వస్తుంది. అడిషనల్‌గా బ్యాటరీ లైఫ్ ఓకే. మెజర్‌మెంట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ బ్యాటరీకి సంబంధించి 8 మిల్లీ బ్యాటరీ, ఇది కెమెరా అండ్ అడిషనల్ డీటెయిల్స్. ఓకే. సామ్‌సంగ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఓకే. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, కెమెరాస్ 12 మెగా పిక్సెల్ వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాటరీ, 6 మిల్లీ యాంపియర్ బ్యాటరీ. ఓకే. ఓవరాల్‌గా చూసుకుంటే కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడ సామ్‌సంగ్‌కి అండ్ ఆల్సో వన్‌ప్లస్ ఎన్6కి. వన్‌ప్లస్ వాళ్ళ ఎన్6లో ఒక మంచి విషయం ఏందంటే దీంట్లో బేస్ వేరియంట్ ఉంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో 4 జీబీ ర్యామ్ వేరియంట్ కావాలంటే కొంతమందికి అక్కడ బెనిఫిట్ అయితది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకుంటే ఇట్లా మీకు రూ. 2000 డ్రాప్ వస్తది. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతది. 2 జీబీ ర్యామ్ అయితే తగ్గుతది. అదే మీరు 6 జీబీ ర్యామ్ వేరియంట్ డిట్టో కంపారిజన్ చేయాలా సామ్‌సంగ్ మొబైల్‌తో పాటు 6 జీబీ అనుకుంటే గిట్ల సామ్‌సంగ్ 4 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకున్నా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకున్నా మీకు సామ్‌సంగ్ బెటర్ వాల్యూ అంటాను. ఎందుకంటే అమోలెడ్ డిస్‌ప్లే వస్తుంది. కోర్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఓఎస్ కెమెరా వస్తుంది. అండ్ ఎన్ఎఫ్‌సి కూడా ఉంది బయ్ దీనికి. ఆబ్వియస్‌గా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ మెన్షన్ చేయలేరు. నార్మల్‌గా మంచిదే ఉంటది. 6ఎస్ గాని 6.3 ఏమో ఉంటది. సో, ప్రాసెసర్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఓన్లీ అడ్వాంటేజ్ ఏందంటే 2000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ ఎక్కువొస్తుంది. సో, అదొక్కటి వన్‌ప్లస్ ఎన్6 కాడున్న అడ్వాంటేజ్ అనమాట. స్మూత్‌గా ఉంటది యానిమేషన్ యూఐ అంతా కూడా.
సో, అదొక అడ్వాంటేజ్ తప్పించి నాకు సామ్‌సంగ్ జర బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. సామ్‌సంగ్‌లో మైనస్ ఉంది. చార్జర్ ఇయ్యరు. సో, చార్జర్‌కి మీరు అడిషనల్‌గా రూ. 1000 పెట్టాల్సొస్తది. ఆల్రెడీ సామ్‌సంగ్ వాళ్ళ చార్జర్ ఉందంటే మాత్రం మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు గానీ, చార్జర్ లేకపోతే గిట్ల ఇది 25,000కొస్తది. చార్జర్ యాడ్ చేసుకుంటే గిట్ల 25,000కొస్తది. అక్కడికైనా స్టిల్ M47 5G నాకు వర్త్ ఇట్ అనిపిస్తది. ఎందుకంటే మీకు ఈడ కార్డ్ ఆఫర్స్ అది యాడ్ అయిపోతది కాబట్టి. ఆహ్, వన్‌ప్లస్ వాళ్ళది ఎన్6 కంటే గూడా సామ్‌సంగ్ వాళ్ళది M47 ఏదైతే ఉందో నాకు బెటర్ ఆప్షన్ లాగా అనిపించింది. ఇది తీసుకోమని రికమెండేషన్ చేస్తాను. 7 ఇక్కడ లాస్ట్ డేస్ కంపారిజన్ చూసి ప్రైస్ చూసారు కదా! స్టిల్ ఇప్పటికి బై స్లైట్‌లీ కొంచెం ప్రైస్ ఎక్కువున్నా సరే కూడా వన్‌ప్లస్ నోట్ ఎన్6 కంటే కూడా నేను సామ్‌సంగ్ వాళ్ళ M47 5G తీసుకోమంటాను. ఎందుకంటే మాత్రం బెటర్ ఫీచర్స్, బెటర్ స్పెసిఫికేషన్స్ అండ్ కెమెరా కూడా లిమిటేషన్స్ ఏం లేవు. 4GB దానికైతే ఏమంటారు ఏమంటారు ఎఫ్‌పిఎస్ లాక్ అయితే పెట్టి పడేసారు. అండ్ ఆల్సో ఇక్కడ సామ్‌సంగ్‌లో 4K రికార్డింగ్ కూడా వస్తుంది. అన్నమాట ఎన్ఎఫ్‌సితో పాటు కూడా వస్తుంది. ఈవెన్ దో బ్యాటరీ బ్యాకప్ మీకు తక్కువ రావచ్చు. 2000 మిల్లీ యాంపియర్ బ్యాటరీ అంటే చాలా పెద్ద గ్యాప్ అనమాట. సో, అది తక్కువొచ్చినా సరే కూడా ఫ్యూచర్ చూసుకున్నా సరే కూడా 6 ఇయర్స్ ఓఎస్ అప్‌గ్రేడ్స్‌తో పాటు కూడా వస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్ 6 ఇయర్స్ దాకా మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాబట్టి సామ్‌సంగ్ వాళ్ళది M47 5G స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను.